నమస్కారం. భక్తి చైతన్యానికి స్వాగతం. నేటి రాశి ఫలాలు. మొదటిగా మేషం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. కాలం ఆనందంగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఖర్చులు పెరగవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం. వృషభం. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా నూతన అవకాశాలు ఎదురవుతాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మంచిది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో దూర ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది. మిథునం. మిథున రాశి వారికి ఈరోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వాహనయోగం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అర్ధలాభం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదేవతారాధన శుభకరం. కర్కాటకం. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా ఈరోజు చాలా మంచిది. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ధన లాభాలు కూడా మెండుగా ఉంటాయి. ప్రయాణాల్లో సరదా సంతోషం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శ్రీ దుర్గాదేవి ధ్యానం శుభకరం. సింహం. సింహరాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెద్దల ఆశీర్వాద బలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు ఆనందదాయకంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివారాధన శ్రేయస్కరం. కన్య. ఈ రాశి వారికి వృత్తిపరంగా కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో ప్రశాంతత కోసం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. షేర్స్లోనూ స్టాక్స్లోనూ పెట్టుబడులు అస్సలు పెట్టకండి. కార్యసిద్ధి, హనుమ ఆరాధన మేలు చేస్తుంది. తుల. ఈ రాశివారు ఈరోజు కొన్ని ఊహించని సంఘటనలతో మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులతో కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అభయ ఆంజనేయ స్వామి దర్శనంతో ప్రతికూలతలు తొలగిపోతాయి. వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్టదాయకంగా ఉంటుంది. తారాబలం బ్రహ్మాండంగా ఉన్నందున పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు మొదలుపెట్టడానికి మంగళకరమైన రోజు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్టదేవతారాధన శుభకరం. ధనుస్సు. ఈ రాశి వారికి గ్రహ సంచారం పూర్తి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో గౌరవ ప్రశంసలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభకరం. మకరం. మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలున్నాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సరైన ప్రణాళికతో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. సంపదను వృద్ధి చేస్తారు. చేపట్టిన పనులన్నీ సజావుగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం. కుంభం. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. సహచరుల సహకారం లభిస్తుంది. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. వృత్తిపరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గణపతి దర్శనం శుభకరం. మీనం. ఈరోజు మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటారు. ఆర్థికంగా స్థిరమైన ప్రగతి సాధిస్తారు. కుటుంబ వాతావరణం ఉత్సాహభరితంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆదిత్య హృదయ పారాయణం మేలు చేస్తుంది.